అమ్మ బయలెల్లి నాదిరో అమ్మ తల్లి బయలెల్లి నాదిరో అమ్మ బయలెల్లి నాదిరో అమ్మ తల్లి బయలెల్లి నాదిరో అమ్మ బయలెల్లి నాది బట్టి అమ్మ బయలెల్లి నాది అమ్మ బయలెల్లి నాది బట్టి అమ్మ బయలెల్లి నాది అమ్మ బయలెల్లి నాది అమ్మ బయలెల్లి నాది అమ్మ బయలెల్లి
ఆనందము నీదేరన్న గోవింద గోవింద మనమును నీవేరన్ను గోవింద గోవింద ఆనందము నించేవాడా గోవింద గోవింద ఆనందము నింపుము స్వామి గోవింద గోవింద మండాలు బట్టి గోవింద గోవింద రాణి రూపము వేసి గోవింద గోవింద సాయి వస్త్రము బట్టి గోవింద గోవింద మానము నీవు గోవింద గోవింద కైలాస స్వామి బురన్ను గోవింద గోవింద చెలించే వాడి బురన్ను గోవింద గోవింద అడుగడుగున నీవే స్వామి గోవింద గోవింద ఆనందము నింపుము స్వామి గోవింద గోవింద నన్ను తెలిసి నన్ను పిలిసేరు గోవింద గోవింద స్నేహము వలదుర స్వామి గోవింద గోవింద ఆనందము నింపేవాడా గోవింద గోవింద ఆనందము నివ్వుర స్వామి గోవింద గోవింద శంకరు నిలవర స్వామి గోవింద గోవింద నందు లేదుర స్వామి గోవింద గోవింద అంటూ నీవేరన్ను గోవింద గోవింద నీలము నీకేరన్ను గోవింద గోవింద రూపింపుల మధ్య గోవింద గోవింద పేరు స్వామి నీకు గోవింద గోవింద ఆనందము నింపేవాడా గోవింద గోవింద కలియుగ దైవము నీకు గోవింద గోవింద ఆనందము నీదేరన్న గోవింద గోవింద శంకరు నిలవర స్వామి గోవింద 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 మరి సకల రూపాలు కలిగి సర్వేశ్వరుడు అని అరహర అనంత రూపాలు తిరిగించి శాసాద్రి శాసపాలకు వేసి మరి పడిగల నీడలో నీవు తలయించి అష్టోది మంత్రములు చదివించి అరహర మరి కనక రాగార్పముగా నేను ధరించి గజ్జల కనకనాకార్పముగా నేను హరించి మరి ఇంటి వరకునే క్రోధహేమైన మృతిలో ఉగులాడుతూ అరహర నవనీయ నామాలవాడు ఏడుకున్న వెంకటరమణ గోవింద గోవింద అడుగడుగు దండాలతోటి ఆపద మొక్కులు వాడు అనాథ రక్షకుడు సకల రూపాలు తిరిగించి మరి నిష్ఠానియమములు ఎవరైతే సేవించిన వరాన్ని జయపదం చేస్తారో ఆ శరీరములకు శ్రీనివాసుడు ఆవరించి వరాన్ని ప్రసన్నం చేస్తాడని నా సాక్ష్యం మీ అందరూ సాక్ష్యం నేను ప్రమాణం చేస్తున్నాను. మరి కలియుగ దైవము మరి భూలోకంలో వెలిసిన శ్రీనివాసుడు అభయము ఇచ్చిన తర్వాత ఆటంకం ఎన్ని వచ్చినా అది ఆగేది కాదని నా సాక్ష్య ప్రమాణం చేస్తున్నా. ఆనంద వైకుంఠాలతోటి యాపమండలు పెట్టుకొని కాసాయి వస్త్రములు ధరించి సామ్రాణి రూపం చేతితో పట్టుకొని ఇష్టప్రీతిగా ఎవరి కాడకైతే బ్రహ్మణి అవతారంలో పిడక బ్రహ్మణి అవతారంలో వస్తాడో ఆ వరము జయపదం అవుతుందని నా సాక్ష్యం అన్ని మీకు అభయమిస్తున్నా.
నా అభయములు ఎలాంటి ఆటంకము లేకుండా ఆనందమైన చక్కటి వరుణు ధరించి వరుడంటే సంతానం పుట్టి సంతానం మొట్టమొదటిగా మగభాలు జన్మించి తలనీరాలు నామకరుణ అన్న ప్రసన్నం అరహర రూపంలో ఆయనకు ముక్కులు తరలిస్తే ఆయన ఎక్కడుంటాడు? ఆనందమైన దేహంలో ఉర్రమూగులుతూ ఉంటాడు. మరి ఎవరైతే సాంబ్రాణి రూపం వేసి సన్నాహి మేళం పెట్టి ధరిస్తూ ఉంటారో ఆ ఇంటి ఎలుపై కులదేవి ఇంట్లో ఉగులాడతాడు. ఉగ్ర రూపాలు ధరిస్తూ ఉంటాయి. గోవిందనామం ఎవరు ఎంత తేజుగా చేస్తారో ఆ ఇంట ఏ కష్టకాలంలో ఉండవని ఇంద్ర సాక్ష్యం ఎంద్ర సాక్ష్యం నేను ప్రమాణం చేస్తున్నా. మరి ఈ రోజు ధరించి ఇది అష్టమే నవమే దశమే ఏదయ్యా? మరి సకల రూపాలు ప్రసన్నమయ్యి ఆనందమైన తేజతోటి మరి నడుముకి యాపమండల గట్టి అరహరా శ్రీనివాసుని ఎలా అనుగ్రహం ప్రసన్నం చేయాలి, ఏ ఆనందంతో తిరిగించాలని మరి ఈ రోజు నేను నడుముకి యాపమండలతో ధరించా. ఈ ధరించిన వరము జయపదం అవుతుంది. సంతు లేని వారికి జీవమైన సంతాన్ని ప్రసన్నం చేసి ఆనందమైన 2024లో చక్కగా ఈ ఆలయానికి వచ్చి తలనీరాలు నామకరుణ అన్న ప్రసన్నం 1000 సాగిపోవాలని నా సాక్షి ఈ శ్రీనివాస సాక్ష్యం మీ అందరూ గౌరవిస్తున్నా. నా వరం జయపదం కావాలని నా సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. ఓం శాంతి 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 హరి ఓం శాంతి 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 హరి ఓం శాంతి 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 హరి ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడ ఉండదు. శ్రీనివాసుడు అనుగ్రహం ప్రసన్నం చేసుకున్నా 7 గడియలు ఆపే శక్తి 400 ప్రమాణం చేసుకొస్తున్నా. కానీ నేను ఆగ్రహాన్ని కాకూడదు, ఎక్కువగా నవ్వకూడదని చెబుతా. ఎక్కువగా నవ్వితే ఎక్కడో ముంచుకొని ఉంటుంది. ఏంది పెద్ద ప్రమాదకారం. ఎక్కువగా ఎప్పుడైతే ఆగ్రహాన్ని అవుతానో ఎక్కడో తను పసులు అవుతుంది. మరి అక్కడ నెత్తు బిందు కష్టం తిరిగిస్తూ ఉంటుంది. నేను ఎక్కువగా ఆగ్రహంతో ప్రసన్నం అయినప్పుడు ఏముంటుంది? నెత్తురు బిందు ఎక్కడైనా ఏ రూపంతో అయినా ఏ శరీరంలో అయినా సరే నేను అవగాహన చేస్తా. మరి నిష్ఠనియమాలు పాటించి సకలం స్టడీగా ప్రసన్నమయ్యి ఆనంద రూపాలతో తిరిగిస్తే మరి ఈ యొక్క ఆలయము ఎక్కడో పులిమేర అద్దుల్లో వెలిసిన స్వయంభూమితో వెలిసిన శ్రీనివాసుడు ఈ 7 కోట్ల భూమండంలో ఎదురు చోటే వెలిసాడని చెప్పా. ఇది తొలిది, మరొకది మీకు ఎవరికి తెలియదు. కానీ ఈ 7 కోట్ల భూమండంలో ఉంది. ఎక్కడ వెలిసింది ఎవరికి తెలియదు. కానీ మూల విరాటుడు ఎక్కడంటే అక్కడ వెలుస్తూ ఉంటాడు. కానీ పొలిమేర అద్దుల్లో వెలిసేదానికి అర్థం ఉంటుంది, దానికి భావం ఉంటుంది. మరి కోట్ల రూపాయలు పెట్టి కోట్ల ధనములతో ప్రసనం చేసి ఆనందమైన నిలయాన్ని ప్రసనంతో తిరిగించి ఈ ఆలయ ప్రాంగానికి అన్ని అస్తములతోటి ప్రయత్నం చేశారు. ఏది చేసినా అది మూల మెజార్టీకి ఇష్టపరణంలో తిరిగించరా. అమ్మ ఎందుకమ్మా ఇలా చెబుతున్నావు అని నన్ను వివరం అడగొచ్చు. కానీ వివరం చెప్పేదానికి భావం ఉంటుంది, భావం చెప్పేదానికి అర్థము ఉంటుంది. చెవులకి అది గోళ్ళకి ఏముంటాయి? చెవులు ఉంటాయి. ఈ చెవులు ఎక్కడ పోతాయి? వీళ్ళలోకి పోతుంది. వీళ్ళలో నుంచి ఎక్కడ పోతుంది? దండోరగా పోతుంది. దండోరగా పోయి ప్రసనం చేసినా నేను చెప్పింది ఎప్పుడు వ్యర్థము కాకూడదు. అందుకని ఎక్కువ చెబుతూ ఉంటాను, నేను ఎక్కువ చెబుతూ ఉంటా. మూల విరాటుడిని ప్రసనం చేయడానికి ఎవరి తనము ప్రసనం కాల. కానీ ఈ గుహములో ప్రసనం తిరిగించి ఆ ఒక చిన్న గుహములో మరి రాత్రి వేళ చెప్పి ఈ రాత్రి నుంచి నేను ఎక్కడికి వెళ్తానని మీకు ఎవరికి నేను తిరిగించి వివరించలా. కానీ 2021 మరి ఆదివారము ఆనంద రూపాలు ప్రసన్నమయ్యి జనవరి 1వ తారీఖు అమూల్యమైన బుధవారము ఈ బుధవారం ప్రసన్నం చేసుకొని ఈ యొక్క మూలలో ఎక్కడో ఉన్న విరాట్ కాడి కింద మనందరం నేను తీసుకువచ్చా. అప్పుడు ఈ ఆలయం పట్టణంత జనం కూడా వచ్చారు. ఈ జన్మతో ప్రసన్నం చేసి ఆనందమైన ఏమి చెప్పాలో ఎలా చేయాలన్నది మొత్తము తిలకించి వరం ఇచ్చా. నా వరము జయపదం చేసుకున్నా. సకల రూపంలో మొత్తాన్ని ముడివేసిన దాన్ని ఎక్కడ పెట్టాను? కలశ రూపంలో తరించిన ఈ కలశ చుట్టూ శాసాది పారుపులు వేసి నాగుపడిగల్ని కావిలి ప్రసన్నం చేశా. అసలు ఇదంతా ఏందమ్మా? కులమలేని కులమతో తరుణమైంది ఏందని ఏలువెత్తి చూపించారు. ఎవరు వేలువెత్తి చూపించారు? నేను ఉన్నానని ధైర్యం ఇచ్చి మీకు నేను ఎన్ని బంగారం ఇవాళ ఏమిచ్చాను? ధైర్యం ఇచ్చా. దైవంగా నేనుండా. ఏ అనుగ్రహం జరిగినా ఏ పాప పుణ్యం జరిగినా కుటుంబానికి వచ్చిన తర్వాతే
ఎవరికైనా సరే వస్తుందని చెప్పి, కానీ ఎవరికి నేను రానివ్వాల. మరి పాపము చేసి లేదన్నవారు, కాదన్నవారు, నెట్టేసిన వారు, కొద్దన్నవారు, దుమ్ము వెత్తి పోసిన వారు వాళ్ళు ఎక్కడే ఉన్నారు? ఎడమలోనే నాకు ప్రసన్నమయ్యారు. కానీ కార్యబుద్ధి ఏది నేను ఆపనివ్వాల. ఆకాశానికి మేఘం పెట్టి మేఘం నుంచి వర్షం పడ్డా కూడా ప్రతిష్ఠ టయానికి ఏం చేశాను? చక్కటి రూపాన్ని తిలకించిన సూర్యగింతులను ప్రవేశం చేశా. 7 గడియల్లో ఏకాంతమైన తేమను మొత్తం తిలకించా. అమూల్యమైన మూరబెట్టి టయానికి నిలిపివేశా. ఇది ఎన్నో సంవత్సరం. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఈ ఆలయము సాగుతూ ఆనంద రూపాలతో తిరిగిస్తూ వైకుంఠంతో వెళుతూ ఉన్నది. మరి ఈ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు నరములేని నాలుగు ఎన్నో కూస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి అప్పుడు మనం? అయ్యో, స్టడీగా ప్రసన్నమై ఉండాలి మనం. మన జీవ తిరూపం ప్రసన్నమయ్యి చేసే దాంట్లో ఎలాంటి లోపం లేకుండా ఉంటే ఎంత నరం లేని నాలుగు వాగినా కూడా ఎక్కడ పోతుంది? వెల దాటి బయటికి రానివ్వని. అసలు ఇంతటి మోక్షాన్ని ఉండాలి, నిష్టనేమని పాటించాలి, అమూల్యమైన ఆనందంలో తిలకించాలి. మరి నాకు కావాల్సిన సమయముకు అనుగ్రహం వసనం చేసుకోవాలి. జరిగిపోయింది ఒక వ్యక్తి, జరుగుతుంది మరి ఒక వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పుడు చెప్పుకునే వస్తూ ఉన్నాయి. ఇది ఎన్నోనేరా? ఇప్పుడే వచ్చింది మీరు. మరి 6 నెలల నుంచి నేను మార్పు చేస్తానని ప్రమాణం చేశా. 6 నెలల నుంచి నాకు కావాల్సిన మొత్తము తెప్పించుకుంటానని అభయం ఇచ్చా. నా అభయంలో ఎలాంటి ఆటంకము రానివ్వను. మరి మూల విరాట్టుడికి బంగారం కిరీటం, పోతగలిగిన కిరీటం రాబోతుంది, వస్తుందని మీ అందరూ సఖ్యం మళ్ళీ ప్రమాణం చేస్తున్నా. మరి ఆయనకు వచ్చిన తర్వాత నాకేం చెప్తున్నా? నాకు రప్పీటం ఎంతసేపు పడుతుంది? 7 గడియల్లో తెప్పించుకుంటా నేను. కానీ ఈ మూల విరాట్టుడు ఆలయం ఇది ఎవరిది? మూల విరాట్టుడిది. కానీ ఎప్పుడు దా చెప్పేది? అంతవరకేం చెప్పేప్పుడు కూడా ఎవరు వచ్చినా అంతవరకేం చెబుతా. దీన్ని ఇంకా తిలకించాలని చెబుతున్నా. గర్భం చిన్నగా ఉంటుంది, ఆలయ పాలన పెద్దగా ఉంటుందని అంటారు ఎవరు? సిద్ధాంతులు. కానీ ఈ ఒక తరుణంలో ఎవరున్నారు? నేను పీటకు వేసుకొని కూర్చుంటున్నా. అప్పుడు ఇది మొత్తం శ్రమము నేను మోస్తుంటా. అట్లా తిలకించి అభయాస్తములు తొలగించి ఆనంద రూపంతో మీకు నేను ఉన్నానని నా సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తాను. ఏ వినాలి? నాకు పీటకం వేసిన తర్వాత ఈ శాపన ఎవరైనా తిలకించకూడదు. ఈ శాపన ఎవరు తిలకించకూడదు. ఏదైనమ్మా ఇది పీటకం వేసిన తర్వాత ఈ యొక్క సిరు శాపన ఎవరు కట్టకూడదు. నిర్ణయం ఉండాలి. భక్తులు ఎలా కూర్చోవాలి, మరి నామము ఎలా ప్రసన్నం అవ్వాలి, ఎక్కడ ఏది ఇబ్బంది కారణం రాకూడదు అన్నదాన్ని నిర్ణయం చేసుకోవాలి. పాదములు స్వామివారి ఆలయ ప్రాంగణానికి కర్ణమవుతున్నాయి. మరి నేను పీఠకాన్ని కొంచెం రానున్న వారం ముందుకు జరుపుతాను. ఆలయ ప్రాంగణంలో నుంచి తరిగించి గీతలోనే కర్ణం అవ్వాలి. మరి వేసిన వారు ఎలా పోవాలి? ఇలా వేసి ఇలా వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళిపోవాలి. అప్పుడు స్వామివారికి ఇబ్బంది కారణం ఏది రానివ్వను. మరి వీళ్ళు మాల వేస్తున్నారు. మాల ఏ విధంగా వేయాలి? ఇవన్నీ నేను చెప్పాలి. ఇప్పుడు చెబుతున్నా ఇవన్నీ ఏ విధంగా వేయాలి మాల? సిన్నుముఖం ఎవరికి పడుతుంది? స్వామివారికి ప్రసన్నం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మీరు తిలకించుకోవాలి. ఎందుకంటే మూల విరాటుడు ఈయన సామాన్యమైన వాడు కాదు. ఇంతటి మహిత్యం ఉన్నవాడు ఎంత తరుణం తిలకిస్తారో మీకు ఎవరికి తెలియదు. ఇది నిర్ణయాన్ని మీరు తిలకించుకోవాలి. ఆలయ ప్రాంగణం నుంచి వస్తున్నప్పుడు మరి నా నామం ఏదన్నదో అన్నే తిలకించుకోవాలి. ఇది పెట్టుకొని దీన్ని తిరణం చేయాలి. ఎప్పటి నుంచో చెబుతున్నాను నేను. ఏం చెబుతున్నాను? తిలకించాలి. మరి చిన్న ఒడుగు జరిగింది పీటకం ఎక్కేటప్పుడు. చూసావా అసలు నువ్వు? మరి ఎవరైనా కనిపెట్టారా మీరు? అప్పుడు పడ్డాడితే అయ్యి అమ్మవారు పడిపోయిందనరా? చెప్పు కదమ్మా. దాన్ని మీరు స్టడీ చేసుకోవాలి. మరి పీఠకం ఎంతవరకు ధర ఉంటుందో ఈ యొక్క వేసేది కూడా అంతవరకే ప్రసన్నం అవ్వాలి. ఇవన్నీ మీరు ప్రసన్నం అవ్వాలి. ఎడమ చేతితో దీన్ని తాకరాదు. దీని హక్కు ఉన్న వాళ్ళే తాకాలి. దీన్ని హక్కు ఉండవారే తాకాలి. ఇది ఎందుకు చెబుతున్నామ్మా? ఈ స్థూలము సామాన్యమైంది కాదు. ఇది అందరూ పట్టడానికి కూడా అవకాశము ఉండదు. పాప పుణ్యములు మోసి పాపకారములు స్వామి దివీద తరుణాన్ని తిరిగించి మరి నీ ఉన్నావు అని ఎవరైతే నా మీద భారము పెట్టి మరి దేహంలో నన్ను వెలుగుచుకున్న వారికే ఇది హక్కు ప్రవేశిస్తుంది. మరి ఇది ఏముంది? మొత్తం సోల వేలే, ఆ డమరక వేలే అంటారు. కానీ దీనిలో ఉన్న మోక్షము ఎవరికి తెలియదు. ఇంతటి తరుణాన్ని తిరిగించి అభయాన్ని ప్రసన్నం చేసుకొని మీరు ప్రసన్నమై ఉంటే రానున్న వారం నుంచి జయపదల వారాన్ని ప్రసన్నం చేస్తూ నేను మార్పులు సిరుపులు చేస్తానని నా సాక్ష్య శ్రీనివాస సాక్షి మీకు నేను ప్రమాణం చేస్తున్నాను.
ఎవరు సాక్ష్యం చేస్తున్నాను? శ్రీనివాస సాక్ష్య నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. ఇంతటి మహత్యాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటే ఇంక 2 వారాలు చెబుతా, 3వ వారం చేయాల్సిన చక్కగా చేసేస్తా. అది ఇప్పుడు టైం అయిపోయిందనా? ఏమి భయపడాల్సిన అవసరం లేదు. భయముకు జయపదంగా హారతం తీసుకుంటాను, బిడ్డల్ని పంపిస్తా. జై అంకమ్మ తల్లికి జై, అమ్మలగండమ్మకు జై, ఆది పరాశక్తికి జై. అభిషేకం అభిషేకం అమ్మ తల్లికి అభిషేకం. అభిషేకం అభిషేకం అంగమ్మ తల్లికి అభిషేకం. అభిషేకం అభిషేకం అమ్మ తల్లికి అభిషేకం. అభిషేకం అభిషేకం అంగమ్మ తల్లికి అభిషేకం. మట్టి పూలు తెచ్చినము అంకమ్మ నీకు పూలాభిషేకములు అంకమ్మ. పూలబిల్లు తెచ్చినము అంకమ్మ నీకు పూలాభిషేకములు అంకమ్మ. అభిషేకం అభిషేకం అమ్మ తల్లి నీకు అభిషేకం. అభిషేకం అభిషేకం అమ్మ తల్లి నీకు అభిషేకం. మధ్య పూలు తెచ్చినము అంకమ్మ నీకు పూలాభిషేకములు అంకమ్మ. మధ్య పూలు తెచ్చినము అంకమ్మ నీకు పూలాభిషేకములు అంకమ్మ.